హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు 27 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి 31 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈరోజు క్లాస్లోకి వచ్చేసి 27 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారతదేశం 2025 ప్రపంచ పోటీ సామర్థ్యం ర్యాంకింగ్స్లో 69 దేశాలలో 49 స్థానం దక్కించుకుంది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 49వ స్థానంలో ఉంది. అలాగే 2024లో భారత్ 32 స్థానం, ఈసారి 2 స్థానాలను దిగజారింది. సామర్థ్య ర్యాంకింగ్స్లలో 49వ స్థానంలో ఉంది, 32 స్థానం నుంచి 2 స్థానాలు దిగజారింది. అలాగే భారత్ థాయిలాండ్ సైనిక దళాల మధ్య వార్షిక ద్వైపాక్షిక యుద్ధ విన్యాసమైన మైత్రి అభ్యాస 14వ ఎడిషన్ సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు జరుగుతుంది. మైత్రి అభ్యాస్ ఎప్పుడు జరుగుతుంది? సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు జరుగుతుంది. అలాగే ప్రధాని మోదీ గారు గుజరాత్ మరియు హన్సల్పూర్ సుజుకి మోటార్ ప్లాంట్లో మారుతి సుజుకి కంపెనీ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్లో తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్ను ప్రారంభించారు. దాని పేరు ఏంటి? ఈ విటారాను ఆవిష్కరించారు. దాని పేరు ఈ విటారా అని పేరు పెట్టారు. ఈ విటారా కారు జపాన్, యూరోప్తో పాటు 100 దేశాల ఎగుమతికి చేయనున్నారు. నెక్స్ట్ కేరళలో తొలి ట్రాన్స్జెండర్ విద్యార్థుల వసతి గృహం ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఒక మైలురాయిగా నిలిచింది. కేరళలో ట్రాన్స్జెండర్ కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2025లో వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గైడ్లైన్స్ని విడుదల చేసింది. నెక్స్ట్ భారత జాతీయ రహదారి ప్రాధికారి సంస్థ మరియు వెట్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంయుక్తంగా విద్యార్హత కలిగిన తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులను నాణ్యమైన విద్య అందించేందుకు ప్రాజెక్టు ఆరోహణను ప్రారంభించారు. ప్రాజెక్టు ఆరోహణ దేనికి? ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి, తక్కువ ఆదాయ కుటుంబాలు ఉంటాయి కదా, వారికి నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రాజెక్టు ఆరోహణని ప్రారంభించనున్నారు. అలాగే లిథువేనియాకు తొలి మహిళా ప్రధాని ఎవరు? ఇంగా రుగినియేనే. నెక్స్ట్ గోవా ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 జరుగుతుంది. గోవాలో ప్రపంచ చెస్ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 మధ్య జరుగుతుంది. నెక్స్ట్ ఆగస్టు 29 కరెంట్ అఫైర్స్ చూద్దాము. 28 కరెంట్ అఫైర్స్ చూద్దాము. వరల్డ్లో స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 జ్యూరిచ్, స్విట్జర్లాండ్ జరుగుతుంది. అలాగే ఎక్స్ప్రైజ్ బ్రైట్ స్టార్ 2025 బహుళ జాతీయ త్రైసైనిక విన్యాసంలో భారత దళాల శక్తి ప్రదర్శన జరుగుతుంది. త్రిసైనిక విన్యాసం ఎక్కడ జరుగుతుంది? విక్స్ సర్ప్రైజ్ బ్రైట్ స్టార్ 2025 బహుళ జాతీయ త్రిసైనిక విన్యాసంలో భారత దళాల శక్తి ప్రదర్శన జరుగుతుంది. ఇది ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 10 మధ్య మహమ్మద్ నగ్యూబ్ మిలిటరీ బేస్ ఈజిప్ట్ వద్ద జరుగుతుంది. నెక్స్ట్ దీనికి 700 మందికి పైగా సైనిక సిబ్బంది పాల్గొననున్నారు. నెక్స్ట్ అస్సాం రాష్ట్రం గురించి చూద్దాం. అస్సాం రాష్ట్రంలో టిన్సుకియా జిల్లా రూపై డయాడూమ్లో ఎక్సైజ్ ఆరోగ్య సేతు వినూత్న సివిల్ మిలిటరీ మెడికల్ విన్యాసాన్ని నిర్వహించింది. ఎక్కడ? ఎక్సైజ్ ఆరోగ్య సేతు అస్సాం రాష్ట్రంలో విన్యాసాన్ని నిర్వహించింది. అలాగే ప్రతి విద్యార్థిపై సంవత్సరం సగటు ఖర్చు 36,847 రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రతి విద్యార్థిపై. అలాగే జాతీయ నమూనా సర్వే ఎన్ఎస్లో భాగంగా సమగ్ర మాడ్యులర్ సర్వే 2025 వెల్లడించింది. ఇది ఎంత ఖర్చు ఉపయోగిస్తున్నారో ఏ సర్వే ఉపయోగించింది? భారత సమగ్ర మాడ్యులర్ సర్వే 2025 వెల్లడించింది. అలాగే 27 PM ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకం పునర్వ్యవస్థీకరించింది. మార్పులకు ఆమోదం తెలిపింది. చిన్న తరహా వ్యాపారులకు తోడ్పడే విధంగా ఉపయోగించనున్నారు దీనికి. నెక్స్ట్ జన్ధన్ యోజన 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇది 100 గృహాలు మరియు 90కు పైగా పెద్ద వయసు ఉన్న బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం సాధ్యమైంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలన కొత్త మెకానిజంని కనిపెట్టనున్నారు. నెక్స్ట్ మ్యారథాన్ 2025 సముద్ర రంగంలో అభివృద్ధికి మార్గం వేసి మెరిటైమ్ హ్యాకన్ ఇది IIT మద్రాస్, చెన్నైలో స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ భారత ప్రభుత్వం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ను మధ్య గ్లోబల్ హంగర్ నిర్వహణ ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్
దోస్తీ ఢిల్లీ ఓస్లో సంయుక్త ఈ మొబిలిటీ అభియాన్ను ప్రారంభించున్నారు. ఎక్కడ? ఢిల్లీలో దోస్తీ సంయుక్తంగా మొబిలిటీ అభియాన్ను ప్రారంభించున్నారు. నెక్స్ట్ UPM J10403555AABAB ఆశ్చర్యమైన 4 నక్షత్రాల వ్యవస్థను కనుక్కున్నారు. 4 నక్షత్రాల వ్యవస్థ ఎవరు కనుక్కున్నారు? UPM J10403551. నెక్స్ట్ ఇది ఇప్పటి వరకు గుర్తించబడిన వ్యవస్థలో మొదటిది. ఇందులో రెండోది రెడ్ డార్ఫ్ నక్షత్రాల చుట్టూ, 2 బ్రౌన్ డార్ఫ్ల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మొత్తం 4 కదా. 2 రెడ్ డార్ఫ్ నక్షత్రాల చుట్టూ, 2 బ్రౌన్ డార్ఫ్ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. నెక్స్ట్ 2020 కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత్ బిడ్ కేంద్ర కేబినెట్ ఆమోదం చేశారు. నెక్స్ట్ ప్రపంచ ఆర్చరీ యువ ఛాంపియన్షిప్ 2025 9వ ఎడిషన్ ప్రకారం విన్నిపెగ్ కెనడా అనే వ్యక్తి 63 దేశాల నుండి 570 ఆర్చర్లు కనుక్కున్నారు, అంటే పోటీ పడుతున్నారు. ఇదిలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగింది. ఏంటి? ఆర్చరీ యువ ఛాంపియన్షిప్ విన్నిపెగ్ కెనడాలో జరుగుతుంది. ఇక్కడ నుంచి 63 దేశాల నుండి 570 ఆర్చర్లు దీనిలో పాల్గొంటున్నారు. నెక్స్ట్ ఖేలో ఇండియా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతున్నారు? వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద నిర్వహించబడుతుంది. నెక్స్ట్ రాజకీయ వ్యాఖ్యాత పాలసీ విశ్లేషణకు సంజయ్ బారు రాసిన పుస్తకం ఏంటి? సెక్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ద ఫ్లైట్ అవుట్ ఆఫ్ ద ఇండియా బుక్ అనే ప్రచురించబడింది. ఇది పెంగ్విన్ వీకింగ్ ఇండియా అనే పేరు మీద ప్రచురించబడింది. నెక్స్ట్ 28 అయిపోయింది కదా. 29 ఆగస్టు కరెంట్ అఫైర్స్ చూద్దాము. దేశంలో టీచర్స్ సంఖ్య 1 కోటి దారింది. UDISC 2025 ప్రకారం నివేదిక చేశారు. UDISC అంటే యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లేస్. యూపీలో ఎక్కువ మంది ఉన్నారు. రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది. మన తెలంగాణ వచ్చేసి 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 4వ దశాబ్దంలో 10% హిమవర్షంను కోల్పోయిన గంగోత్రి హిమనది. నెక్స్ట్ భారత సైన్యం, టెరిటోరియల్ ఆర్మీ, IIT మద్రాస్, ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్, సైబర్ పేస్ సంస్థ కలిసి సైబర్ క్విస్ట్ 2025 అనే సైబర్ డిఫెన్స్ ఆధారిత జాతీయ స్థాయి పోటీలను న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. సైబర్ క్విస్ట్ అనేది సైబర్ డిఫెన్స్ ఆధారిత జాతీయ స్థాయి పోటీలను న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ PPP ఆధారంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా కలుగున్నది ఏంటి? భారత్. PPP ఫుల్ ఫామ్ ఏంటి? పర్చేసింగ్ పవర్ పార్టీ. నెక్స్ట్ మొదటి అంతర్జాతీయ పాలీ సదస్సు ఎక్కడ జరుగుతుంది? శ్రీలంకలో భారత్ భాగస్వామ్య నిర్వహణలో జరుగుతుంది. భారతదేశంలో తొలి నేషనల్ బయో ఫ్రెండ్లీ నెట్వర్క్ను ప్రారంభిస్తున్నారు. భారతదేశంలో తొలి నేషనల్ బయో ఫౌండరీ అనే నెట్వర్క్ను ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ పరాన్నజీవి కనుక్కున్నారు. పరాన్నజీవి న్యూ వరల్డ్ స్క్రూవర్మ్. ఇది అమెరికాలో తొలి మానవ కేసును గుర్తించబడింది. నెక్స్ట్ అబుదాబిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య 15 ఏళ్ళు LNG సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. అబుదాబి ఇండియా ఆయిల్ కార్పొరేషన్ మధ్య 15 ఏళ్ళు LNG సరఫరా ఒప్పందంను కుదుర్చుకుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఆధునికంగా జూపిటర్ రీసెర్చ్ కెమెరాను ప్రయోగం చేశారు. ఇజ్రాయెల్లో ఆధునిక జూపిటర్ స్పేస్ కెమెరాను ప్రయోగం చేశారు. ఇది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను ఆసియాలో పెద్ద డేటా హబ్గా అభివృద్ధి చేశారు. విశాఖలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ను ఆసియాలోని అతిపెద్ద డేటా హబ్గా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ అణుశక్తి మిషన్ చైర్మన్ ఎవరు అని అంటే డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి. అలాగే రైల్వే బోర్డు చైర్మన్ వచ్చేసి సతీష్ కుమార్. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త MD ఎవరు అంటే ఆకాష్ త్రిపాఠి. నెక్స్ట్ రాజ్ కాళహస్తి జాతీయ ఓరిబియి అవార్డు. ఓరిబియి ఫుల్ ఫామ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ రికగ్నేషన్ ఫర్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్. జాతీయ ఉద్యమ అవార్డులు 2025లో 43 మంది టీచర్స్ ఎంపిక అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఉపాధ్యాయులు ఎవరెవరు చూద్దాం. తెలంగాణలో మారం పవిత్ర, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ముత్తబత్తుల తిరుమల శ్రీదేవి. నెక్స్ట్ 30 ఆగస్టు కరెంట్ అఫైర్స్ చూద్దాము. సుప్రీంకోర్టులో 2 కొత్త జడ్జిలను నియమించారు. ఒకటి జస్టిస్ అలోక్ అర్మా అరాడే, నెక్స్ట్ జస్టిస్ విపుల్ M పంచల్. ఛత్ పండుగ యునెస్కో ప్రకారం అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితా కోసం బీహార్ ప్రభుత్వం డోఫియర్ని తయారీని ప్రారంభించింది. నెక్స్ట్ బీహార్ ముఖ్యమంత్రి వచ్చేసి మహిళల్లో జార్గ్ యోజన పథకంను ప్రారంభించారు. బీహార్ ముఖ్యమంత్రి మహిళల కోసం జార్గ్
యోజన్ పథకంను ప్రారంభించారు. నెక్స్ట్ తలసరి జీడిపి ర్యాంకింగ్ 2024-25లో కర్ణాటక వచ్చేసి 3,80,906 ఒకటో స్థానంలో ఉంది. అలాగే తెలంగాణ వచ్చేసి 3,79,751 రెండవ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇటలీ సిసిలీ ద్వీపం మౌంట్ ఎట్నా యూరోప్లో అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం లావాను 2 ప్రవాహాలుగా విడుదల చేస్తుంది. ఇది ప్రస్తుతం లావాను 2 ప్రవాహాలుగా విడుదల చేస్తుంది. ఏంటి మౌంట్ ఎట్నా అనే పెద్ద అగ్నిపర్వతం ప్రస్తుతం 2 ప్రవాహాలుగా విడుదల చేస్తుంది. నెక్స్ట్ మోదీ జపాన్ పర్యటన 15వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం. నెక్స్ట్ చంద్రయాన్ 5 మిషన్ కోసం జపాన్తో కలిసి వర్క్ చేయనుంది. భారత్ జపాన్ అంతరిక్ష మరియు శాస్త్రీయ సహకారం బలోపేతం కానుంది. చంద్రయాన్ 5 మిషన్ కోసము భారత్ జపాన్తో కలిసి పని చేయనుంది. నెక్స్ట్ ఇస్రో మరియు జేఏఎక్స్ఏ కలిసి ప్రాజెక్టుపై వర్క్ చేయనున్నాయి. జపాన్ JAYA ఫుల్ ఫామ్ వచ్చేసి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. 2030 నాటికి భారత్లో 18,000 CNG స్టేషన్లు లక్ష్యం చేయాలని ఉపయోగించింది. పెట్రోలియం శాఖ మంత్రి వచ్చేసి హర్దీప్ సింగ్. 2 ఉప పథకాలలో ఎగుమతి ప్రోత్సాహ మిషన్ను ప్రారంభించున్నారు. ఆ 2 పథకాలు ఏంటి చూద్దాం. నిర్యాత్ ప్రోత్సాహం, దీనిలో 10,000 కోట్లను చేయనున్నారు. నిర్యాత్ దిశలో వచ్చేసి 14,500 కోట్లకు పైగా చేయనున్నారు, డబ్బులను ఖర్చు చేయనున్నారు. నెక్స్ట్ భూటాన్ పున్స్తాంగ్ 11 జల విద్యుత్ ప్రాజెక్టు కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ రక్తహీనత నిర్వహణ చర్యలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. రక్తహీనత నివారణ చర్యలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని నియమించారు. నెక్స్ట్ జూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 2వ స్థానంలో నిలిచారు. జూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 2వ స్థానంలో నిలిచారు. అలాగే ఈ మంత్లో వచ్చేసి లాస్ట్ డే 31 ఆగస్టు కరెంట్ అఫైర్స్ చూద్దాము. మోదీ చైనా పర్యటన SCO సమావేశంలో చేయనున్నారు. అలాగే జపాన్ పర్యటన వచ్చేసి 29 ఆగస్టు నుంచి 30 వరకు షిగేరు ఇషిబా ఆహ్వానంపై టోక్యోలో అధికారికంగా పర్యటన చేయనున్నారు. 15న భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం రక్షణ, ఆర్థిక, సాంకేతిక, ప్రజల మధ్య సంబంధాలు అంశాలపై చర్చ చేయనున్నారు. అలాగే న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వం కోసం ఉమెన్ జస్టిస్ తెలంగాణలో మొదటి స్థానంను సాధించారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి వచ్చేసి ఫస్ట్ సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ బావి నాగరత్న. ఈమె 2025 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడిపి వృద్ధి ఎంత జరిగింది? 7.8% వృద్ధి జరిగింది. అలాగే NDMAలో కొత్త సభ్యుల చేరిక చేశారు. మోదీ 2 కొత్త సభ్యులను నామినేట్ చేశారు. ఎవరెవరంటే దినేష్ కుమార్ అస్వాల్ వచ్చేసి శాస్త్రవేత్త, రీటా మిసెల్ వచ్చేసి విపత్తు ఉపనాశనాన్ని కనుగొన్నారు. అలాగే దేశంలో తొలి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంట్ నోయిడాలో ప్రారంభం చేశారు. అలాగే దేశంలో తొలి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ కోసం ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లో. దేశంలో ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వచ్చేసి గుజరాత్లో ప్రారంభించినారు. అలాగే గిరిజన భాషల అనునాదానికి ఆదివాణి యాప్ అనే కనుగొన్నారు. గిరిజన భాషల అనువాదానికి ఆదివాణి యాప్ అని ప్రారంభించినారు. అది హిందీ, ఇంగ్లీష్ నుంచి గిరిజన భాష, అలాగే గిరిజన భాష మూలము హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యూస్ఫుల్గా ఉండేటట్టు కనుక్కున్నారు యాప్, ఆదివాణి యాప్. తమిళనాడులోని మహౌట్ గ్రామంలో ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక పథకంను ప్రారంభించారు. మహౌట్ అనే గ్రామంలో. నెక్స్ట్ నోయిడాలో డ్రోన్ తయారీ కేంద్రం ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నోయిడాలో డ్రోన్ తయారీ కేంద్రంను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే ఇస్రో వచ్చేసి 2వ రాకెట్ ప్రయోగ కేంద్రం తుత్తికుడిలో కొత్త అంతరిక్ష శకంను కనుక్కున్నారు. నెక్స్ట్ పిక్సెల్ అండ్ ధృవ స్పేస్ ప్రయోగం విజయవంతం అయింది. నెక్స్ట్ డిజిటల్ లెర్నింగ్పై పాఠ్యపుస్తకం 6 నుంచి 9వ తరగతుల స్టూడెంట్స్ కోసం ప్రత్యేక మాడ్యూల్ను కనుగొన్నారు. డిజిటల్ లెర్నింగ్పై పాఠ్యపుస్తకం అనేది 6th క్లాస్ మరియు 9th క్లాస్ స్టూడెంట్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మాడ్యూల్ను చేయనున్నారు. అలాగే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో ధర్మజీర్ మరియు ప్రీతిపాల్ అనే ఇద్దరు
వెళ్ళబోతున్నారు ఆడడానికి. అలాగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్ భారత బృందానికి నాయకత్వం వహించున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్